నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. వాగుపై వంతెన నిర్మించండి, అధికారులను కోరిన కాలనీ వాసులు. తేజస్విని మృతి తీవ్రంగా కలచివేసింది. పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ విచారం. సూర్యాపేటలో దారుణం, స్విమ్మింగ్ పూల్లో సీక్రెట్ కెమెరా. మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం, అడ్డుకున్న పోలీసులు, ఠాణాకు ఆందోళనకారుల తరలింపు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మణికొండ పంచవటి సాయిలక్ష్మి కాలనీ మధ్యలో ఉన్న వాగును దాటేందుకు గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దానిపై వంతెన నిర్మించి సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ పక్క నుంచి ఉన్న పందెన వాగుకు అవతలి వైపు ఉన్న సాయిలక్ష్మి కాలనీలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కాలనీ వాసులు తన సొంత ఖర్చులతో పైపులను వేసుకున్నారు. కొంతమంది అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇరిగేషన్ శాఖ అధికారి విశ్వం ఆ పైపులను తీయడానికి ప్రయత్నించక స్థానికులు తమ ఇబ్బందిని వివరించారు. మీ ఇక్కడ పంచవటి సాయిలక్ష్మి కాలనీ వాసులు అండి. ఇది పంచవటి కాలనీ రెండుగా డివైడ్ అయ్యింది. ఒకటేమో తూర్పు, ఒకటి పడమర వైపు. రెండింటికి మధ్యన ఒక వాగు ఉంది. అది దాన్ని పందెన వాగు అంటారు. పందెన వాగు ఒకప్పుడు చాలా సన్నగా ఉండేది, చాలా నేరో ఛానల్, ఇరిగేషన్ ఛానల్ అది. తర్వాత ఈ బుల్కాపూర్ నాలా బిల్డింగ్ చేసేటప్పుడు దాన్ని డైవర్షన్ ఛానల్గా దీన్ని వాడుకున్నారు. ఛానల్గా దీని మీద ఎక్కడెక్కడైతే యాక్సెస్ రోడ్స్ ఉన్నాయో ఆ లేఅవుట్లో అక్కడ పైపులు వేసుకొని అటు ఇటు రాకపోకలు జరిగాయి. కాకపోతే 2 ఏళ్ల క్రితం వచ్చిన హెవీ మాన్సూన్ వలన ఈ పైప్స్ చోక్ అవడం వల్ల వాటర్ ఫ్లడ్ అయింది. వాటర్ ఫ్లడ్ అవడంతో ఒక సైడ్ ఆఫ్ ద కాలనీ ఫ్లడ్ అయింది. అట్లాగే ట్రైల్స్ విల్లాస్ వరకు పోయింది వాటర్ అంతా. ఆ ఫ్లడ్ అరికట్టడం కోసమని పైపులు తీసేసారు. ఆ పైపులు తీసేసినప్పుడు మాకు ఏం ప్రామిస్ చేశారంటే, ఇది టెంపరీ, ఫ్లడ్ పోగానే మళ్ళీ పైపులు వేసేస్తాం యథావిధి అన్నారు. బట్ వాళ్ళు మళ్ళీ పైపులు వేయలే, మున్సిపాలిటీ వాళ్ళు. సరే అని మళ్ళీ మేము జిహెచ్ఎంసీకి అప్రోచ్ అయితే మాకు ఒక టెంపరీగా ఒక చిన్న బ్రిడ్జ్ ఒకటి వేశారు. అది ఒక ఐరన్ బ్రిడ్జ్. అది జస్ట్ బైక్స్ అండ్ మామూలు లైట్ వెయిట్ కార్స్ వెళ్ళడానికి మాత్రమే పనికి వస్తుంది. దాని మీద మనకి ఏమైనా వాటర్ ట్యాంకర్లు వెళ్ళవు, అంబులెన్స్ వెళ్ళవు, ఎనీథింగ్. అమెజాన్ ఏదో ఆర్డర్ చేసినా సరే ఏమీ రావు. సో ఇప్పుడు మేము దీని గురించి 2 ఇయర్స్ నుంచి ఎమ్మెల్యే గాంధీ గారి దగ్గరికి వెళ్తున్నాము, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దగ్గరికి వెళ్తున్నాము. వాళ్ళు ఇద్దరు అగ్రీ అయ్యి ఇది కట్టాలి కంపల్సరీ అన్నారు. ప్రకాష్ గౌడ్ గారు కమిషనర్ గారికి ఇన్స్ట్రక్ట్ కూడా చేశారు, ఇక్కడ బ్రిడ్జ్ కట్టాల్సిందే అని. వాళ్ళు సర్వే చేశారు, అన్నీ చేసి టెండర్లు అయి పాస్ చేశారు. టెండర్లన్నీ పాస్ చేసి ఇంకా బ్రిడ్జ్ కడతారు అనుకున్న సమయంలో లాస్ట్ మినిట్లో ఇది జిహెచ్ఎంసీ జోను, మణికొండ వాళ్ళు కట్టరని చెప్పారు. దాంతో ఇంక మాకు వేరే ఆల్టర్నేటివ్ ఇది లేక మాకు మేముగా కొద్దిగా టెంపరీగా వాటర్ పోవడం కోసం పైపులు వేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ సమ్మర్ సీజన్ వలన బోర్లు రాట్లా, అండ్ మన వాటర్ వర్క్స్ నుంచి కూడా వాటర్ వచ్చేది కూడా చాలా లైట్గా వస్తుంది. దానివల్ల అందరూ వాటర్ ట్యాంకర్స్ మీద డిపెండ్ అయ్యారు. వాటర్ ట్యాంకర్స్ కోసం మేము బ్రిడ్జ్ వేసుకున్నాం. అది టెంపరీ సొల్యూషన్. మేము అడుగుతున్నది పర్మనెంట్గా బ్రిడ్జ్ కట్టాలి అని. గవర్నమెంట్గా బ్రిడ్జ్ కట్టగానే ఇది వెంటనే తీసేయండి అని. ఈరోజు ఏం జరిగింది? ఈరోజు ఎవరో కంప్లైంట్ చేశారంట. మణికొండ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు నిన్న. వచ్చి ఇది మా జ్యూరిస్డిక్షన్ కాదని చెప్పి పైప్ లైన్ తీయకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజు ఇరిగేషన్ వాళ్ళు వచ్చారు. ఇరిగేషన్ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఇది మీరు పర్మిషన్ లేకుండా వేశారు, దానివల్ల తీసేయాలన్నారు. తర్వాత మేము మాట్లాడాము, లేదు ఇది మా ఒకటే ఛానల్, ఇంకా వేరే అదర్ యాక్సెస్ ఛానల్ లేదు, కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళేమో ఈ 2 రోజుల్లో పర్మిషన్ తెచ్చుకొని ఉంచుకోండి అని చెప్పారు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం మల్లాపల్లిలో బోయ తేజస్విని మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని పెనుకొండ శాసనసభ్యుడు మాలగుండ్ల శంకరనారాయణ విచారణ వ్యక్తం చేశారు. తేజస్విని హత్య కేసును త్వరితగతిన దర్యాప్తు చేపట్టి నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని పోలీసులు ఉన్నతాధికారులను ఆదేశించామని అన్నారు. తేజస్విని కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. మృతి చెందినటువంటి తేజస్విని కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ, మరి ఈ మృతి వెనుక ఉన్నటువంటి మిస్టరీ ఏదైతే ఉందో ఆ మిస్టరీని ఛేదించాలని పోలీసు అధికారులను కోరడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులను పూర్తిగా విచారించి
మరి తేజస్విని కుటుంబానికి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసు అధికారులను కోరడం జరిగింది. తప్పుకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి సంఘటనలపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపుతూ మరి ఎవరైతే ఇలాంటి మృతులకు కారకులు అవుతున్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించేందుకు మరి దిశ చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ మృతి వెనుకున్నటువంటి కారణాలు, ఈ మృతికి మరి ఎవరైతే కారకులో వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వం తప్పుకోకుండా శిక్షించేదానికి సిద్ధంగా ఉంది. పోలీసు అధికారులందరూ కూడా ఆ విధంగా మరి వారు కూడా మరి చర్యలు చేపట్టడం జరిగింది. మరి మరొకసారి తేజస్విని మృతికి ప్రగాఢమైనటువంటి సానుభూతి, సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబ సభ్యులకు తప్పుకోకుండా ఈ ప్రభుత్వం చేదోడుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సూర్యాపేటలోని ఒక స్విమ్మింగ్ పూల్లో సీక్రెట్ కెమెరాగా అమర్చడం కలకలం రేపింది. స్విమ్మింగ్ పూల్ కోసం వచ్చిన మహిళలు, బాలికలు బట్టలు మార్చుకునే బాత్రూంలో మహేష్ అనే యువకుడు సెల్ ఫోన్ కెమెరా అమర్చినట్లు అనుమానిస్తున్నారు. మహేష్ అద్దె స్విమ్మింగ్ పూల్లో పనిచేస్తున్నాడు. దుస్తులు మార్చుకుంటున్న సమయంలో సీక్రెట్గా అమర్చిన మొబైల్ను కొంతమంది యువతులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బట్టలు మార్చుకునే సమయంలో యువతులు మహిళల వీడియోలు తీసి ఉండడాన్ని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బొత్స డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత ఏబీవీపీ కార్యకర్తలు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కూరు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లి నీలం రాధ, తండ్రి నీలం నిర్మల్ ముదిరాజ్ ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు హాజరై దివంగత నీలం నిర్మల్ రాధమ్మ దంపతులకు నివాళులు అర్పించారు. మొన్న మీరు అంత పెద్ద సాయం చేశారు కదన్నా, అది నీలమ్మదని చెప్పలేనా? అంతే అంతేనా? అది ఎక్కడెక్కడో అన్న పరమశివుని తెలిసే చాలనా. గ్రామంలో మా అమ్మ, మా నాన్న వర్ధంతి సందర్భంగా నా అభిమానులు నీలమ్మధు యువసేన, అదేవిధంగా నా గ్రామ ప్రజలు, పెద్దలు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన
నా అభిమానులకు అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నేను మా అమ్మ నాన్న పేరు మీద ఇప్పటికీ 1 ఇయర్ నుంచి చాలా సర్వీస్ చేస్తున్న వాళ్ళ పేరు మీద మా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా స్కీమ్ కింద కూడా మా నాన్నకు 5 లక్షల రూపాయల చెక్ వస్తే, ఇన్సూరెన్స్ చెక్ వస్తే 5 లక్షలు, మా అమ్మగారి అకౌంట్లో కూడా ఇంకొక 5 లక్షలు ఉంటే ఈ 2 కలిసి 10 లక్షలతోటి మా గ్రామానికి మార్కెట్కి ఒక 6 షట్టర్లు వేయించి ఆ 6 షట్టర్ల నుంచి కంటిన్యూషన్ గ్రామ పంచాయతీలో ప్రతి నెల ఇన్కమ్ వచ్చేటట్టు 6 షట్టర్లు వేయించిన. ఈ ఇన్కమ్ వచ్చినప్పుడు కూడా ప్రతిరోజు కూడా ఎవరైనా ప్రతి నెల గుర్తు చేసుకుంటారు ఈ వేడంగా ఇన్కమ్ ప్రతి నెల ఇట్లా కిరాయి ఎట్లా వస్తుందంటే పలాని నీలం రాధా వాళ్ళ అబ్బాయి ఇట్లా వాళ్ళ జ్ఞాపకార్థం కట్టించాలని చెప్తారని మా శ్రేయోభిలాషులు అందరూ చెప్తే ఆ నిర్ణయం తీసుకున్నా. అదేవిధంగా కూడా ఈరోజు చిరునవ్వులు సూర్యచంద్ర అనే ఆడియో కంపెనీ మన రాంబాబు కూడా మా అమ్మగారి మీద అభిమానంతో, నా మీద ఉన్న అభిమానంతో వాళ్ళ మీద పాట కూడా పాడినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇట్లనే ఇంకా గ్రామాలలో వివిధ నియోజకవర్గంలో జిల్లాలో కూడా నా నుంచి అయిన సహాయాలు చేస్తుంటా, నాతోటి అయినది కూడా చేస్తా. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఒకటే చెప్పారు, మా అమ్మ కూడా ఒకటే చెప్తుండే, మనం తోచిన సాయం ప్రజలకు చేయాలి, మనం దగ్గర ఉన్నప్పుడు ఏదో రకంగా చేయాలని చెప్తారు. నేను ఈరోజు కూడా ఇక్కడ నాకు కంపెనీలు ఇండస్ట్రీలు ఏమీ లేవు, కానీ ఒక చిన్నగా బిజినెస్ చేస్తాను, రియల్ ఎస్టేట్ చేస్తాను. ఒకరి భూమి ఒకరికి అమ్మిపించి కొని ఇస్తే అక్కడ వచ్చిన కమిషన్ డబ్బులు ఉంటాయి కదా, వాళ్ళు ఏదో ప్రేమతోటి ఏమైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని కూడా నియోజకవర్గంలో ఏమైనా పెళ్ళిళ్ళు అయినా సరే, ఎవరన్నా ఎక్స్పైర్ అయినా చదువులకైనా అలాంటి సహాయాలు చేస్తున్నామ్మా. నాకు ఒకటే చెప్పింది మా అమ్మ, మనం చేత కాకపోతే మేలు చేయకుండా సరే కానీ మాత్రం కిడు చేయదు బిడ్డ అని చెప్పింది. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల గ్రామంలో సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ గుడి నిర్మాణం చేపట్టారు. సత్యం స్వామి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బెక్కల్ ఆలయ గుడి చైర్మన్ తౌటి సంపత్, మల్లయ్య, రాజశేఖర్, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సత్యం స్వామి. సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ అండ్ చైర్మన్ అండ్ ఫౌండర్ నేను. మాది వచ్చేసి ఆఫీస్ అంబర్పేటలో. నేను ఇక్కడ ధూళిమిట్ట మండలం సిద్దిపేట డిస్టిక్లో ఇక్కడ బెక్కంటి గ్రామంలో గుట్టపైన పోషమ్మ నల్ల పోషమ్మ తల్లి టెంపుల్ పక్కన ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం చేపట్టాను, మొదలుపెట్టాను. దీని తర్వాత ఇక్కడ గట్టు మల్లన్న స్వామి దగ్గర కూడా నేను నవగ్రహ ప్రతిష్ట మొదలుపెట్టాను అక్కడ కూడా. అదే పక్కపంటి గ్రామంలో దుబ్బతాండ అనే గ్రామంలో ఈరోజు ఆంజనేయ స్వామి నూతన నిర్మాణంకై స్వీకారం చుట్టాను. ఇదే కాకుండా ఇంతకుముందుకు గతంలో నేను కరోనా టైంలో కూడా ఎన్నో సేవలు చేశాను. ప్రతి ఒక్కరికి కూడా ఆపదలో ఉన్న వారికి ఆదుకోవాలన్న ఉద్దేశంతో నేను ట్రస్ట్ పెట్టడం జరిగింది. నా దగ్గర కులాలు మతాలు లేవు, ఏ పార్టీలు లేవు, ఏమి లేవు. నేను ఒక్కనిగా మొదలుపెట్టాను. ఇప్పుడు నాతోటి ఎంతోమంది సహకరించారు. ఈ రోజున కొన్ని ఊర్లలోకించి కూడా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ నాకు కలవడానికి కూడా రావడం జరిగింది. నేను ఏ పని చేపట్టినా ఎవరి దగ్గర రూపాయి ఆశించలేదు. నాకు నా వంతుగా సహకారం చేసుకుంటూ పోతూ ఉన్నాను. ఎవరైనా సేవకు నా ఎందుకు నేను ఉసుకేపిస్తున్నాను ఇటుకేపిస్తున్నాను అని అంటే దానికి నేను నో అని చెప్పలేదు. కానీ ఎవరికి కూడా ఎవరు కూడా డబ్బులు ఎవరిని అడగలేదు. నేను ఇవే కాకుండా ఇంకా ఎన్నో చేస్తానని అందరికీ మాట ఇస్తున్నా. నేను మటుకు దైవ నిర్ణయంతో ధార్మికంగా ముంగడ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. నాకు అందరి సహకారం కూడా నాకు ఉండాలి, అందరు ఆశీస్సులు ఉండాలి, భగవంతుని ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నా. ఇట్లు మీ సత్యం స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ వైఎస్ఆర్టీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి మద్దతు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ఇవ్వనందుకు నిరసనగా మార్కెట్ కార్యాలయం ముందు షర్మిల ధర్నాకు దిగారు. మీరు ఒక 2 నిమిషాలు ఇస్తే నేను సరే బాబు ఐకేపీ ఎంత పర్చేజ్ అదేనండి. అంటే మేడం డిసిషన్ వీళ్ళంతా ఓల్డ్ నామ్కి వాస్ గవర్నమెంట్ మిల్లర్ చెప్పింది ఫైనల్
రైతులకు న్యాయం చేసే వరకు కొనుగోలు చేయాలి వంటలు వెంటనే వైధాన్యాన్ని వెంటనే వరంగల్లో రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వీళ్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో 500 వాహనాలతో భారీగా బయలుదేరారు. 3000 మంది కార్యకర్తలు రైతులతో కలిసి వెళ్లామని శంకర్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలకు రైతులందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న సందర్భంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రైతుల తరఫున పోరాటాలు చేస్తూ అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. రైతు వ్యతిరేక విధానాలను పాల్గొంటున్న ప్రభుత్వాలను ఎండగట్టడానికి తగిన సాయం చేయాలని చెప్తే తెలంగాణ రాష్ట్ర జగిత్యాల జిల్లా బేట్పల్లి ఎంపీపీ మారుసాయిరెడ్డి ఆధ్వర్యంలో వెల్లుల్లో యువత టీఆర్ఎస్లో చేరారు. మేట్పల్లి మండలం నిధుల గ్రామానికి చెందిన సుమారు 120 మంది యువకులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వాగుపై వంతెన నిర్మించండి, అధికారులను కోరిన కాలనీ వాసులు. తేజస్విని మృతి తీవ్రంగా కలచివేసింది, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణ విచారం. సూర్యాపేటలో దారుణం, స్విమ్మింగ్ పూల్లో సీక్రెట్ కెమెరా. మంత్రి బొత్స క్యాంప్ కార్యాలయ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల యత్నం, అడ్డుకున్న పోలీసులు, ఠానాకు ఆందోళనకారుల తరలింపు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్మణ సమాజం. నమస్కారం.